మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులందరూ కూడా మరి మహాత్మా గాంధీకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా పి రవీంద్రనాథ్ రెడ్డి గారు చెప్పినట్టుగా మరి ఇవాళ మహాత్మా గాంధీ గారు బతికినుంటే చాలా బాధపడేవారు. ఎందుకంటే ఆయన కళ ఈ భారతదేశం గ్రామ స్వరాజ్యం ద్వారానే అభివృద్ధి జరుగుతుంది, ప్రతి గ్రామాలు కూడా అభివృద్ధి జరగాలి, గ్రామం అభివృద్ధి జరుగుతూనే మరి ఆ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది, రాష్ట్రాలు అభివృద్ధి జరుగుతూనే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి మరి ఆనాడు మహాత్మా గాంధీ గారు కలలు కన్నారు. కానీ ఆయన కలగానే ఉన్న పరిస్థితులు నుండి ఏదైతే మన ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి గాంధీ గారి కలలు సాకారం చేయాలి అనే ఉద్దేశంతోనే మరి ఏదైతే సచివాలయ వ్యవస్థలను తీసుకురావడం జరిగింది. ప్రతి 2000 జనాభా ఉండే ప్రతి గ్రామంలో కూడా ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి మరి అదే ప్రాంతానికి సంబంధించిన ఒక 10 నుంచి 12 మంది నిరుద్యోగ యువకులకు అందరికి కూడా మరి అక్కడ ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు చూస్తే మరి ఆ సచివాలయ వ్యవస్థను మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి ఈరోజు మనందరూ గమనిస్తున్నాం. మరి అదే కాకుండా మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేయాలని చెప్పి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి మరి ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని నియమించి ప్రతి వాలంటీర్ ద్వారా మరి ఆ కుటుంబాలకు 50 కుటుంబాలకు మేలు చేయాలి అని చెప్పి మరి ఆ 50 కుటుంబాల బాధ్యత మరి ఆ వాలంటీర్ పైన మోపడం జరిగింది. గత 5 ఏళ్ళు ఎంతో బ్రహ్మాండంగా ఈ వాలంటీర్ వ్యవస్థ పనిచేయడం జరిగింది. మరి ప్రభుత్వం నుంచి ప్రతి సంక్షేమ పథకం కూడా ప్రతి సంక్షేమ పథకము మరి వాళ్ళ ఇంటి వద్దకే చేర్పించిన ఘనత కూడా మరి గత సచివాలయ వ్యవస్థది, మరి అదేవిధంగా వాలంటీర్లది. మరి ఈరోజు చూస్తే మరి ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసిన పరిస్థితి. మరి అదే ఎన్నికల ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి వాలంటీర్లకు 5,000 రూపాయలు ఏ రకంగా సరిపోతుంది, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ వాలంటీర్లకు 10,000 జీతం ఇస్తానని చెప్పి మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ వాలంటీర్ వ్యవస్థని మరి ఏదైతే పక్కన పెట్టిన పరిస్థితి ఈరోజు మనం గమనిస్తున్నాం. సుమారుగా 2.5 లక్షల మంది మరి వాలంటీర్లు అందరూ కూడా ఈరోజు రోడ్ల బారిన పడిన పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. మరి అదే కాకుండా ఈరోజు మరి ఏదైతే ఉక్కు పరిశ్రమ వైజాగ్ ఉక్కు పరిశ్రమకు సంబంధించి 4,000 మందికి ఈరోజు ఉద్వాసన పలికిన పరిస్థితి. మరి ఏ రకంగా ఈరోజు ఎక్కడ కూడా ఎవరికి కూడా న్యాయం జరగని పరిస్థితి. ఎందుకంటే గతంలో ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చేసి సూపర్ 6 అని చెప్పి సూపర్ 7 అని చెప్పి ప్రజలకందరికీ కూడా అనేక హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు ఏ ఒక్క హామీ కూడా ఈ సుమారుగా 120 రోజుల్లో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా ఈరోజు కేవలం కాలయాపన చేసుకుంటూ మరి ఏదైతే ప్రజల దృష్టిని మళ్లించడానికి కోసం మాత్రమే ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఎందుకంటే ఈరోజు ఈ 120 రోజుల్లో మరి ఏ ఒక్క పథకం కూడా అమలు చేయని పరిస్థితి, మరి ఏ ఒక్కరికి లబ్ధి జరగని పరిస్థితి. మరి ఈరోజు ప్రజలందరూ కూడా నిలదీసే పరిస్థితి ఉంది. మరి వాళ్ళ నాయకులు ఎక్కడికైనా వెళితే ప్రజల్లోకి వెళితే మరి ఖచ్చితంగా వాళ్ళకందరికీ కూడా నిలదీసే పరిస్థితి ఉంది. మరి దాన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి, ఏ రకంగా ప్రజల దృష్టిని మళ్లించాలి అనే ఆలోచనలో భాగంగానే మరి ఎంత నీచానికి దిగజారాడో చంద్రబాబు నాయుడు గారు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామినే మరి తన రాజకీయ స్వార్థం కోసం వాడుకున్న పరిస్థితి. మరి ఎంతో పవిత్రంగా భావించే మరి తిరుమల ప్రసాదం లడ్డూనే తన ఆయుధంగా మలుచుకొని మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. మరి మనం చూసాం సత్యమేవ జయతే, ఎందుకంటే మహాత్మా గాంధీ గారు చెప్పిన మాట ఇది, సత్యమే జయతే. మరి ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కూడా ఆఖరికి సత్యమే గెలుస్తుంది అని చెప్పేది మరి మహాత్మా గాంధీ గారు చెప్పడం జరిగింది. మొన్నటి దినం సుప్రీంకోర్టు ఇచ్చిన చివాట్లు మరి ఈరోజు ఈ ప్రభుత్వానికి మరి చంద్రబాబు నాయుడికి చెంపపెట్టని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఎందుకంటే మా నాయకుడు నమ్మిన సిద్ధాంతం మరి ప్రజలకు మేలు చేయాలి, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీలు లేకుండా మరి 5 ఏళ్ళు పూర్తిగా వాళ్ళకందరికి కూడా సహాయం చేసిన వ్యక్తి గతంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్కరికి న్యాయం చేయకపోగా మరి ఈ రకంగా ఇంత నీచ రాజకీయాలు చేస్తున్న పరిస్థితి, హత్య రాజకీయాలు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని మరి ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, వాళ్ళకి హత్యలు చేయాలి, రాజకీయ హత్యలు చేయాలి,
మరి ఎవరైతే వాళ్ళకి ఎదురు నిలబడతారో వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించడము మరి ఈ రకంగా మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీ మరి ఈ రోజు 120 రోజుల్లో సాధించిన పనితీరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజు అందరూ కూడా మరి ఏదైతే జాతిపిత మహాత్మా గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. గతంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మహాత్మా గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లడం జరిగింది. మరి మన ప్రియతమ నాయకుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఏదైతే మహాత్మా గాంధీ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి కోసం పనిచేయడం జరిగింది. మరి ఈ రకంగా ఇవాళ ఈ ప్రభుత్వానికి కూడా కూటమి ప్రభుత్వంలో నాయకులకందరికీ నేను ఒకటే మాట అంటున్నాను, ఖచ్చితంగా మీరు కూడా మరి ఏదైతే మహాత్మా గాంధీ ఆశయ సాధన కోసం పనిచేయండి, ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు చేయండి, మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చే కార్యక్రమం చేయండి. ఖచ్చితంగా ఇవాళ మీరు ఆ పనులు చేయకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులమైన మేమందరము ప్రజలకు అండగా ఉంటాము. ఖచ్చితంగా రాబో రోజుల్లో పెద్ద మోతాదులో ఉద్యమాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు మహాత్మా గాంధీ గారికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఖచ్చితంగా రాబో రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి మహాత్మా గాంధీ గారి ఆశయ సాధన కోసమే పనిచేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.